హలో అండి. ఈరోజు కోయిటి వాళ్ళకి చూసేయండి మటన్ బుకారీ రైస్ చేశాను నా స్టైల్లో. ఎంత బాగొచ్చిందంటే సూపర్ యమ్మీగా ఉంది. చూసేయండి ప్లేటింగు. ఫుల్ వీడియో చూడండి ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే చెరబెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఎండు నిమ్మకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లగడ్డ, ఆనియన్, క్యాప్సికము అన్నీ వేసి ఆనియన్ చూడండి నేనైతే పెద్ద పెద్దవి అలా కాయలు వేసాను. తర్వాత మసాలాలు కూడా వేసుకోవాలి. జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, లెమన్ పొడి, ఇంకా పసుపు, ఉప్పు అన్నీ వేసి టమాటా మాజన్ కూడా వేసి అంతా బాగా ఫ్రై చేసుకొని ఇందులో పచ్చి బఠానీలు కూడా వేసుకున్నాను. పచ్చి బఠానీలు కూడా వేసుకొని అంతా బాగా మగ్గించుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేయాలి. మటన్లో అయితే ఉప్పు, పసుపు, చెక్క లవంగాలు వేసి ఉడికించుకోవాలన్నమాట. అది కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని పైన అయితే రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసి రైస్ అంతా పైన మిక్స్ చేయకూడదండి. రైస్ కిందనే ఉండాలి మటన్ పీసులు, వెజిటేబుల్స్ అనేటివి. చూసేయండి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉడికించుకోవాలి. అవి అన్నిటివి పైకి రాకుండా ఇలా అయితే ఉడికించుకోవాలండి. వాటర్ కొద్దిగా వేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చూసేయండి ఎలా వచ్చిందో రైస్. ఇప్పుడైతే సిమ్లో పెట్టేయాలి. రైస్ అయితే అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ మటన్ బుకారీ రైస్ అయితే అయిపోతుంది. చూసేయండి ఎలా వచ్చిందో రైస్. పొగలు వస్తుంది కదా చూసేయండి. వావ్, యమ్మీ యమ్మీ అనమాట. చూసారా ఎలా ఉందో అస్సలు. చూడండి ఆ వెజిటేబుల్స్, బఠానీలు, మటన్ అయితే జ్యూసీగా ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఎప్పుడైనా మటన్ రైస్ కింద ఉంటే చాలా సాఫ్ట్గా జ్యూసీగా మసాలాన్ని పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. చూసేయండి మొత్తం అయితే ఇలా అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ చెరువులో పెట్టేసి అదైతే పొయ్యి మీద పెట్టేసాను. ఇక్కడ నేను కూడా రైస్ కొద్దిగా ఉంచుకున్నాను. నాకైతే ఏదైనా చేసిన వెంటనే తినేస్తానండి నేను. బాగా చాలా ఇష్టం అనమాట. ఈరోజు వాళ్ళ ఫుడ్ ఈరోజు అయితే స్పూన్తో తింటున్నా. ఎందుకంటే చేయి తెగింది, కత్తితో కోస్తున్నప్పుడు చేయి తెగింది అనమాట. అందుకే స్పూన్తో తింటున్నా. లేదంటే నాకు చేతితో తినడం అంటేనే చాలా ఇష్టం. సూపర్ ఉన్నింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.